ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. క్రీస్తు యొక్క సిద్ధాంతం 7వ భాగం. ఈ 7వ భాగంలో క్రీస్తు పునరుత్థానం గురించి మనం నేర్చుకుందాం. క్రీస్తు పునరుత్థానం అనేది క్రైస్తవ వేదాంత శాస్త్రం మరియు విశ్వాసంలో ఒక కీలకమైన సంఘటన. ఇది మరణం మరియు పాపంపై యేసు సాధించిన విజయాన్ని సూచిస్తుంది మరియు విశ్వాసులకు నిత్య జీవితం యొక్క నిరీక్షణకు హామీ ఇస్తుంది. క్రీస్తు పునరుత్థానంపై వివరణాత్మక విస్తరణ ఇక్కడ ఉంది. మొదటగా బైబిల్ ఫౌండేషన్. పునరుత్థాన ఖాతలు. మత్తయి సువార్తలో మనం చూస్తే 8వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. దేవదూత స్త్రీలతో ఇలా అన్నాడు, భయపడకండి, ఎందుకంటే మీరు సిలువ వేయబడిన యేసు కోసం వెతుకుతున్నారని నాకు తెలుసు. అతను ఇక్కడ లేడు, అతను ఉన్నాడు, లేచాడు. అతను పండుకున్న ప్రదేశానికి వచ్చి చూడండి. ఈ ప్రకరణం సమాధి వద్ద ఉన్న స్త్రీలకు యేసు పునరుత్థానం గురించి దేవదూతల ప్రకటనను వివరిస్తుంది. అతను ముందే చెప్పినట్లుగా యేసు లేచాడని ధృవీకరిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనంలో భయపడకండి అని అతడు చెప్పాడు. నీవు సిలువ వేయబడిన నజరేయుడైన యేసు కోసం వెతుకుతున్నావు, అతను లేచాడు, అతను ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన ప్రదేశాన్ని చూడు. మత్తయి మాదిరిగానే ఈ ఖాతా ఖాళీ సమాధిని మరియు యేసు పునరుత్థానానికి సంబంధించిన దేవదూత సందేశాన్ని హైలైట్ చేస్తుంది. లూకాసు వార్తలో 24వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు మనం గమనిస్తే, వారి భయంతో స్త్రీలు నేలకు వంగి నమస్కరించారు. కానీ పురుషులు వారితో, మీరు చనిపోయిన వారిలో జీవించి ఉన్న వారి కోసం ఎందుకు వెతుకుతున్నారు? అతను లేచాడు. ఈ కథ స్త్రీల ప్రతిస్పందనను కలిగి ఉంటుంది మరియు పునరుత్థానం గురించి దేవదూత యొక్క ప్రకటనను నొక్కి చెబుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. వారం మొదటి రోజున ఇంకా చీకటి ఉండగా మేరీ మగ్దలీన్ సమాధి వద్దకు వెళ్ళి ద్వారం నుండి రాయి తీసివేయబడిందని చూసింది. జాన్ యొక్క కథనం మేరీ మగ్దలీన్ ఖాళీ సమాధిని కనుగొన్నట్లు పరిచయం చేస్తుంది మరియు యేసు ఆమె కనిపించిన కథనంలోనికి దారితీస్తుంది. పునరుత్థాన స్వరూపాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు. నేను స్వీకరించిన దానికోసం నేను మీకు మొదటి ప్రాముఖ్యతనిచ్చాను. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, అతను పాతిపెట్టబడ్డాడు, అతను ఉన్నాడు. లేఖనాల ప్రకారం 3వ రోజున లేచాడు మరియు అతను కేఫాకు కనిపించాడు, ఆపై అతనికి కనిపించాడు, 12 మందికి కనిపించాడు, ఆ తర్వాత 500 మందికి పైగా అన్నదమ్ములకు మరి స్త్రీలకు ఒకేసారి కనిపించాడు. పౌలు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు మరియు పునరుత్థానమైన క్రీస్తుని చూసిన సాక్షులను జాబితా చేస్తాడు. సంఘటన యొక్క చారిత్రక మరియు ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో, అతని బాధల తర్వాత అతను తనను తాను వారికి సమర్పించాడు మరియు అతను జీవించి ఉన్నాడని అనేక నమ్మదగిన రుజువులను ఇచ్చాడు. అతను 40 రోజుల వ్యవధిలో వారికి కనిపించాడు మరియు దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. ఈ ప్రకరణం యేసు తన పునరుత్థానం తర్వాత తన శిష్యులతో గడిపిన 40 రోజులను సూచిస్తుంది. అతను జీవితంలోనికి తిరిగి రావడానికి మరింత సాక్ష్యాలను అందిస్తుంది. రెండవదిగా వేదాంత ప్రాముఖ్యత. మరణం మరియు పాపంపై విజయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54 నుంచి 57 వచనాలు. నశించేది నాశనమైన వాటిని మరియు మర్త్యమైన వాటిని అమర్త్యతో ధరించినప్పుడు అప్పుడు వ్రాయబడిన సామెత నిజమవుతుంది. మరణం రింగివేయబడింది. విజయం, ఓ మృత్యువా నీ విజయం ఎక్కడ? మరణం యొక్క ముళ్ళు పాపం మరియు పాపం యొక్క శక్తి చట్టం. కానీ దేవునికి ధన్యవాదాలు, ఆయన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయాన్ని ఇస్తాడు. పునరుత్థానం మరణం మరియు పాపంపై క్రీస్తు విజయాన్ని సూచిస్తుంది. విశ్వాసులకు వారి స్వంత పునరుత్థానము మరియు శాశ్వతమైన జీవితంపై ఆశను అందిస్తుంది.
జస్టిఫికేషన్ లేదా సమర్థన. రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. అతను మన పాపాల కోసం మరణానికి అప్పగించబడ్డాడు మరియు మన సమర్థన కొరకు బ్రతికించబడ్డాడు. యేసు పునరుత్థానం సమర్థన సిద్ధాంతానికి సమగ్రమైనది. అతని త్యాగం దేవుడు అంగీకరించినట్లు చూపిస్తుంది మరియు విశ్వాసులకు నీతి స్థితిని అందిస్తుంది. కొత్త సృష్టి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే కొత్త సృష్టి వచ్చింది, పాతది పోయింది, కొత్తది ఇక్కడ ఉంది. పునరుత్థానం ఒక కొత్త సృష్టి యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇక్కడ విశ్వాసులు పునరుత్థాన క్రీస్తు వారి యూనియన్ ద్వారా రూపాంతరం చెందారు మరియు పునరుద్ధరించబడ్డారు. నిత్య జీవితం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. యేసు ఆమెతో ఇలాన్నాడు, నేనే పునరుత్థానము మరియు జీవం. నన్ను విశ్వసించేవారు చనిపోయినప్పటికీ జీవిస్తారు. మరి ఎవరైతే నమ్ముతారో నేను ఎప్పటికీ చనిపోను. యేసు పునరుత్థానం విశ్వాసులకు వారి సొంత భవిష్యత్ పునరుత్థానం మరియు నిత్య జీవితం గురించి హామీ ఇస్తుంది. 3వదిగా పునరుత్థానం యొక్క చిక్కులు. విశ్వాసం యొక్క హామీ. పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభం. యేసు బోధలు మరియు వాగ్దానాలను ధృవీకరించడం. ఇది క్రీస్తుపై విశ్వాసం వ్యర్థం కాదని మరియు ఆయన వాగ్దానాలన్నీ నమ్మదగినవని హామీ ఇస్తుంది. క్రైస్తవ జీవనానికి సాధికారత. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ ద్వారా క్రీస్తు మృతుల నుండి లేచినట్లే మనం కూడా కొత్త జీవితాన్ని గడపడానికి బాప్తీసం ద్వారా మరణం ద్వారా అతనితో పాటు పాతిపెట్టబడ్డాము. పునరుత్థానం విశ్వాసులకు నీతి మరియు ఆధ్యాత్మిక శక్తితో కూడిన కొత్త జీవితాన్ని గడపడానికి శక్తినిస్తుంది. క్రీస్తు తిరిగి రావాలనే ఆశ. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరు ఇక్కడ ఆకాశంలోకి ఎందుకు నిలబడి ఉన్నారు? మీ నుండి పరలోకానికి తీసుకెళ్ళబడిన ఈ యేసు కూడా పరలోకంలోనికి వెళ్ళడానికి మీరు చూసినట్లే తిరిగి వస్తాడు. దేవుని వాగ్దానాలను నెరవేర్చడానికి మరియు అతని రాజ్యాన్ని స్థాపించడానికి క్రీస్తు చివరికి తిరిగి వస్తాడని పునరుత్థానం విశ్వాసులకు హామీ ఇస్తుంది. 4వదిగా చారిత్రక మరియు క్రైస్తవ దృక్కోణాలు. ప్రారంభ చర్చి విశ్వాసాలు. నైసిన్ క్రీడ్ వంటి ప్రారంభ మతాలు పునరుత్థానాన్ని క్రైస్తవ విశ్వాసం యొక్క కేంద్ర సిద్ధాంతంగా ధృవీకరిస్తాయి. ఇది ప్రారంభ క్రైస్తవ సిద్ధాంతంలో దాని ప్రాముఖ్యతను సూచిస్తుంది. సమకాలీన వేదాంతవేత్తలు పునరుత్థానం యొక్క వివిధ కోణాలను అన్వేషించారు. దాని చారిత్రక వాస్తవికత, క్రైస్తవ నీతికి సంబంధించిన చిక్కులు మరియు మతాంతర సంభాషణలలో దాని పాత్రతో సహా. సారాంశంలో క్రీస్తు పునరుత్థానం అనేది ఒక ప్రాథమిక సిద్ధాంతం. ఇది మరణంపై యేసు సాధించిన విజయాన్ని ధృవీకరిస్తుంది, క్రైస్తవ విశ్వాసాన్ని ధృవీకరిస్తుంది మరియు నిత్య జీవం కోసం నిరీక్షణ అందిస్తుంది. ఇది లోతైన వేదాంతపరమైన చిక్కులను కలిగి ఉంది. రూపాంతరం చెందిన జీవితాలను జీవించడానికి విశ్వాసులను శక్తివంతం చేస్తుంది మరియు దేవుని వాగ్దానాల నెరవేర్పు గురించి వారికి భరోసా ఇస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.